ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ప్రతి ఒక్క భారతీయుడు కూడా చాలా గర్వంగా ఫీల్ అయిపోయే విషయం అండి. అంతేకాదు మన పొరుగు దేశాలు ఉన్నాయి కదా, ముఖ్యంగా పాకిస్తాన్కి ముచ్చెమటలు పట్టించే ఒక విషయం అనమాట. అండ్ చైనా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటుంది ఇప్పుడు మన గురించి. అండ్ బంగ్లాదేశ్ సంగతి మీకు తెలిసిందే, ఎక్కువ నమ్మకం పెట్టుకోలేదు అనమాట. సో ఎస్, భారతదేశంలో భారతీయులందరూ కూడా గర్వించదగ్గబోయే ఒక విషయం చెప్తున్నాను. అదేంటంటే ఇండియా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లో ఇంకొక ముందడుగు వేసిందనమాట. సో ప్రస్తుతం ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ తన టెస్ట్ రన్ని పూర్తిగా క్లియర్ చేసేసింది. సో ఇది ఒక పెద్ద మైల్ స్టోన్. అండ్ ఇది మిగతా దేశాలకి ఎందుకు అంత పెద్ద ఇష్యూ అవుతుంది, అండ్ ఇండియాలో ఇది ఒక పెద్ద మైల్ స్టోన్ ఎందుకైందని దాని గురించి ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. సో వీడియోని మిస్ చేసుకోకుండా చివరి వరకు చూడండి. అండ్ ఇఫ్ యు ఆర్ ఇండియన్ మిలిటరీ ఫ్యాన్, ఇప్పుడే ఇండియన్ ఆర్మీ అని చెప్పి కామెంట్ చేయడం మొదలు పెట్టండి. అండ్ ఇంకా మొదలు పెడదాం. నేను మీ పవన్ కృష్ణ, మీరు చూస్తున్నది 99 టీవీ టెక్ వరల్డ్. సో ఇప్పటి వరకు మనం మేడ్ ఇన్ ఇండియా కార్స్ చూసాం, మేడ్ ఇన్ ఇండియా మొబైల్ ఫోన్స్ చూసాం, మేడ్ ఇన్ ఇండియా చిప్స్ చూసాం, మేడ్ ఇన్ ఇండియా సబ్మెరైన్స్ అండ్ షిప్స్ ఇవన్నీ చూసాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో మేడ్ ఇన్ ఇండియా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ మనం చూడబోతున్నాం అనమాట. అండ్ దీని పేరే ఎయిర్బస్ C295. దిస్ అ హ్యూజ్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పి అనుకోవచ్చు. మరి ఇది ఏం చేయబోతుంది? పెద్ద పెద్ద బాంబులు వేయబోతుందా, లేకపోతే జెట్ ఫైటర్ లాగా అలా దూసుకుపోతుందంటే లేదు. ఇది జస్ట్ ఒక మిలిటరీ క్యారియింగ్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. అదేంటి, జస్ట్ ఏదో కొన్ని సామాన్లు తీసుకొని వెళ్తుంది కావచ్చు, దానికే ఇంత పెద్ద గొప్పగా చెప్పాలా పవన్ అని చెప్పి అనుకోవచ్చు. బట్ ఎస్, దాని వెనకే యాక్చువల్ సిచ్యువేషన్ ఉంది. నిజం చెప్పాలంటే ఇది లేకపోతే యుద్ధం చేయడం చాలా కష్టం. అండ్ అందుకోసం ఇది వచ్చాక పాకిస్తాన్ కూడా ముచ్చెమటలు పడుతుంది. ఇది ఇండియన్ డిఫెన్స్ ఎకానమీకి, అట్ ది సేమ్ టైం ఇండియన్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఎందుకంటే మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ని తయారు చేయడం అంటే ఏదో చిన్న పని మాత్రం కాదు. ఇది అసెంబుల్ చేయాలంటే దీని వెనక ఎంతో శ్రమ ఉంటుంది, ఎంతో సైన్స్ ఉంటుంది. అవన్నీ చెప్పుకోవాలంటే ఎయిర్ క్రాఫ్ట్ బాడీ, సిస్టమ్స్, వైరింగ్, టెస్టింగ్, సేఫ్టీ చెక్స్, ఫ్లైట్ పెర్ఫార్మెన్స్, ఇలాగ ప్రతి స్టెప్ హై ప్రెసిషన్తోని పెర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టాటా అడ్వాన్స్ సిస్టమ్స్తో కలిసి ఎయిర్బస్ ఈ C295 మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ని తయారు చేయబోతున్నారు. అండ్ దీని ఓవరాల్ కాస్ట్ బడ్జెట్ వచ్చేసి 22,000 crores అని చెప్పి అంటూ ఉన్నారు. సో సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. సో ఇదేమి బాంబులు వేయదు, లేకపోతే ఇది వార్లో డైరెక్ట్గా ఇది ఫేస్ టు ఫేస్ ఇదేమి పెర్ఫార్మెన్స్ లాంటిది ఏం చేయదు. కానీ ఇది ముఖ్యమైన సిచ్యువేషన్స్లో చాలా ఒక బ్యాక్ బోన్ లాగా బిహేవ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, వార్ టైంలో సోల్జర్స్ని పంపించాలి. ఇది ఒకేసారి 70 సోల్జర్స్ని తీసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ డిప్లాయ్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఎమర్జెన్సీ సప్లైస్ అప్పటికప్పుడు బుల్లెట్స్ అయిపోయినా, లేకపోతే బాంబ్స్ అయిపోయినా, లేకపోతే మిసైల్స్ అయిపోయినా ఇది జాగ్రత్తగా తీసుకెళ్ళి ఎక్కడైతే అవసరమో అక్కడ ఇది డిప్లాయ్ చేస్తుంది. అండ్ అంతేకాదు, రెస్క్యూ ఆపరేషన్స్లో కూడా ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్మీ సోల్జర్స్కి ఏమైనా అయినా వాళ్ళని వెంటనే రెస్క్యూ చేయాలన్నా కూడా ఇది వెంటనే అక్కడికి వెళ్ళిపోతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఎప్పుడైనా ఉపద్రవాలు లాంటివి ఏమైనా వచ్చినా, సైక్లోన్స్ వచ్చినా, లేకపోతే ఎక్కడైనా వరదలు వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి చాలామందికి ఫుడ్ సప్లై లాంటివి చేయడం కూడా, అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్న ఎవరైనా గాయపడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని హాస్పిటల్స్ తీసుకెళ్ళడానికి కూడా ఇమ్మీడియట్గా ఇది అక్కడికి వెళ్తుంది అనమాట. అండ్ దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆకాశంలో 480 కిలోమీటర్ పర్ స్పీడ్ అవర్తో ఇది ట్రావెల్ చేయగలుగుతుంది. అండ్ 25,000 to 30,000 feet హైట్లో ఇది ట్రావెల్ చేయగలుగుతుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఎయిర్ టు ఎయిర్ ఇది సింపుల్గా తనకు కావాల్సిన ఫ్యూయల్ని కూడా తీసుకోగలుగుతుంది. అండ్ దీని పేలోడ్ కెపాసిటీ వచ్చేసి 9,000 kgs. సో అందుకే ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ స్మూత్గా జరగాలంటే ఇది ఒక బ్యాక్ బోన్ లాగా వ్యవహరిస్తుంది అనమాట. సో ఎప్పుడు ఎక్కడ ఏం కావాలంటే అవన్నీ ఇది తీసుకొచ్చి ఇస్తుంది. సో ఇది లేకపోతే వార్ చేయడం సింపుల్గా చెప్పాలంటే అసాధ్యం. సో ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ మన ఇండియాలో ఇప్పుడు 1 కాదు 2 కాదు 40 తయారవబోతున్నాయి. ముఖ్యంగా 14 స్పెయిన్ నుంచి రాబోతున్నాయి. ఆ తర్వాత ఇండియాలో మిగతా 40 ఇండియాలోని 85% మ్యానుఫ్యాక్చర్ అవ్వబోతున్నాయి. సో ఇది కనుక రేపు ఇండియాలో ఇలానే కంటిన్యూ అవుతే రేపు ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా, న్యాచురల్ కెలామిటీస్ కానివ్వండి, లేకపోతే వార్ సిచ్యువేషన్స్ కానివ్వండి, రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ కూడా జరిగింది కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఈ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కనుక మన దగ్గర ఉంటే మనం చాలా త్వరగా ఎక్కడ కావాలంటే అక్కడ చొచ్చుకు వెళ్ళగలుగుతాం, ఎక్కడ కావాలంటే అక్కడ మన వాళ్ళని డిప్లాయ్ చేయగలుగుతాం, ఎక్కడి నుంచి అయినా సరే మన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ సేఫ్గా వాళ్ళ స్థానాల్లో మనం డ్రాప్ చేయగలుగుతాం. సో ఇదే ఇప్పుడు ఒక పెద్ద గేమ్ చేంజర్ అనమాట. ఇంతకుముందు మనం పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ని వేరే దేశాల మీద ఆధారపడి వాళ్ళ దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఇండియాలోనే అసెంబుల్ చేసి దాన్ని టెస్ట్ చేసి మనం డెలివర్ కూడా చేసే స్థానానికి మనం ఎదిగాం అనమాట.
సో వడోదరాలో టాటా ఎయిర్బస్ ఫైనల్ అసెంబ్లీ లైన్ ఈ ప్రాజెక్ట్కి ఒక సెంటర్ పాయింట్ అవబోతుంది అనమాట. సో ఇక్కడే ఎయిర్ క్రాఫ్ట్ ఫైనల్ అసెంబ్లీ, టెస్టింగ్, సిస్టమ్ ఇంటిగ్రేషన్ లాంటి మేజర్ వర్క్స్ అని కూడా ఇక్కడే జరుగుతాయి. సో టాటా అడ్వాన్స్ సిస్టమ్ అఫీషియల్ ఇన్ఫో ప్రకారం ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో 85% కంటే ఎక్కువ స్ట్రక్చరల్ అండ్ ఫైనల్ అసెంబ్లీ వర్క్స్ ఇండియాలోనే జరగబోతున్నాయి అనమాట. అలాగే 13,000 డీటెయిల్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే 37 ఇండియన్ సప్లయర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండబోతుంది. సో ఇది ఒక జస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ మాత్రమే కాదు, దీని వెనుక ఒక పెద్ద ఈకో సిస్టమ్ కూడా ఉండబోతుంది. అదేంటంటే లోకల్గా ఉన్న కంపెనీస్కి వర్క్ దొరుకుతుంది అండ్ చాలామందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. మన ఇండియాలో ఉన్న ఇంజనీర్స్ కూడా మంచి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. వాళ్ళు ఎక్కడో మళ్ళీ యూఎస్ఏకో లేకపోతే వేరే స్పెయిన్ లాంటి కంట్రీస్కో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే ఇండియన్ డిఫెన్స్ కోసం వాళ్ళకి వర్క్ చేసే ఒక మంచి అవకాశం లభిస్తుంది. అలాగే ఏరోస్పేస్ స్కిల్స్లో ఇండియా గ్రో అవుతుంది. ఫ్యూచర్లో హెలికాప్టర్స్, డ్రోన్స్, డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్, కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా బూస్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు, ఏముంది, ఒక జస్ట్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ టెస్ట్ ఒకటే కంప్లీట్ అయింది, ఇండియాలో తయారవుతుంది, దీనివల్ల మనకు పెద్దగా ఒరిగే విషయం ఏముంది అని చెప్పి మీరు అడగవచ్చు. కానీ దాని వెనుక కూడా ఒక పెద్ద మైల్ స్టోన్ ఉంది. అదేంటంటే ఎయిర్ క్రాఫ్ట్ తయారీలో టెస్ట్ ఫ్లైట్ అంటే అదొక పెద్ద సీరియస్ మైల్ స్టోన్. గ్రౌండ్లో అసెంబ్లీ కంప్లీట్ చేయడం ఒక స్టెప్ అయితే, ఎయిర్ క్రాఫ్ట్ని యాక్చువల్గా ఆకాశంలో ఎలా పెర్ఫామ్ చేస్తుంది, ఇంజన్ రెస్పాన్స్ ఎలా ఉంది, కంట్రోల్ సిస్టమ్ కరెక్ట్ వర్క్ అవుతున్నాయా, ఫ్లైట్ స్టెబిలిటీ ఎలా ఉంది, సేఫ్టీ పారామీటర్స్ మ్యాచ్ అవుతున్నాయా లేవా, ఇలా అన్ని టెస్ట్ ఫ్లైట్లో చెక్ చేస్తారనమాట. అందుకే ఫస్ట్ టెస్ట్ ఫ్లైట్ సక్సెస్ఫుల్గా తన టెస్ట్ రన్ని కంప్లీట్ చేసుకుందంటే ఇది ఒక పెద్ద మైల్ స్టోన్. అంటే ఇప్పటి నుంచి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి డెలివరీస్ హ్యాపీగా మన ఇండియా నుంచే మనం ఇచ్చేయొచ్చు అనేది ఒక పెద్ద మైల్ స్టోన్ని మనం రీచ్ అయ్యామన్నమాట. సో రిపోర్ట్స్ ప్రకారం ఫస్ట్ ఇండియన్ మేడ్ C-295 ఎయిర్ క్రాఫ్ట్ డెలివరీ అనేది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఈ ఇయర్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. అండ్ ఇది ఇండియన్ డిఫెన్స్ సెక్టర్లో ప్రైవేట్ కంపెనీ రోల్ పెరుగుతుంది అన్నదానికి కూడా ఒక స్ట్రాంగ్ ఎగ్జాంపుల్. ఇంతకుముందు ఇండియన్ డిఫెన్స్ సెక్టార్లో ఏదన్నా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు లేకపోతే ఏమైనా కొనాలనుకున్నప్పుడు ఎక్కువ మనకి ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన పేర్లే గుర్తొచ్చాయి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ అట్ ది సేమ్ టైం ఎయిర్బస్ లాంటి ప్రైవేట్ పెద్ద పెద్ద బిగ్ కంపెనీస్ ఈసారి మన ఇండియన్ డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చాయి. సో ఇది మన ఇండియన్ ఏరోస్పేస్ డెవలప్ అవుతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా కూడా మనం అనుకోవచ్చు. సో ఓల్డ్ ఏవిఆర్ఓ ఎయిర్ క్రాఫ్ట్కి రిప్లేస్మెంట్గా ఈ C-295 మనకి ఉపయోగపడబోతుంది అనమాట. అండ్ దీని బెస్ట్ థింగ్ ఏంటంటే ఇదివరకు దానికన్నా కూడా దీని మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువ. అండ్ ఇది ఎక్కడ కావాలంటే అక్కడ ల్యాండ్ అవుతుంది, గ్రాసీ ఏరియాస్లో కూడా ఇది ల్యాండ్ అవుతుంది. అండ్ తక్కువ స్పేస్ దీనికి అవసరం, టేక్ ఆఫ్కైనా ల్యాండింగ్కైనా కూడా. సో ఇప్పుడు ఈ C-295 ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది ఓల్డ్ ఏవిఆర్ఓ ఎయిర్ క్రాఫ్ట్స్ రిప్లేస్మెంట్కి పనికి వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఎలా తీసుకున్నా కూడా వీటి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా ఎఫిషియెంట్గా ఉండిపోతుంది ఓల్డ్ ఫ్లీట్ కంటే కూడా. అట్ ది సేమ్ టైం మన టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది ఇంకొక అడుగు ముందుకు వేసినట్టే అవుతుంది. అండ్ ఇదివరకట్లాగా ప్రతిసారి దాని ఫ్యూయల్ నింపుకోవాలంటే మళ్ళీ ల్యాండ్ అవ్వాల్సిన పని లేదు, ఆకాశంలో ఇది ఫ్యూయల్ నింపుకోగలుగుతుంది. అండ్ ఇంకొక బెస్ట్ విషయం ఏంటంటే ఇది ఎక్కడ కావాలంటే అక్కడ ల్యాండ్ అవుతుంది. దీనికి ప్రతిసారికి ఒక ఎయిర్ స్ట్రిప్ అనేది అవసరం లేదు, ఆ రోడ్ అనేది అవసరం లేదు. గ్రాసీ హిల్ ఏరియాస్లో కూడా ఇది హ్యాపీగా ల్యాండ్ అవుతుంది. అండ్ దీనికి టేక్ ఆఫ్ కావాలన్నా లేకపోతే ల్యాండింగ్ కావాలన్నా కూడా దీనికి ఏదైతే స్పేస్ ఉంటుందో అది చాలా తక్కువ స్పేసే తీసుకుంటుంది అనమాట. సో ప్రతి విషయంలో ఇది ఎఫిషియెంట్గా వర్క్ చేయబోతుంది. సో దీనివల్ల మన డిఫెన్స్ సెక్టర్ ఇంకా చాలా స్ట్రాంగ్ అవబోతుంది. అండ్ అంతేకాకుండా ఇండియన్ బోర్డర్ ఏరియాస్ ఇంకా స్ట్రాంగ్ అవబోతున్నాయి. హిమాలయన్ రీజియన్స్ దగ్గర కూడా ఇది హ్యాపీగా వెళ్తుంది. అండ్ ఐలాండ్ టెరిటరీస్ దగ్గర కూడా ఇది ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇది ల్యాండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అండ్ డిజాస్టర్ ప్రోన్ ఏరియాస్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా ఇది క్విక్ ట్రాన్స్పోర్ట్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ త్వరగా చేస్తుంది. సో ఒక మాటలో చెప్పుకోవాలనుకుంటే C-295 లాంటి ఎయిర్ క్రాఫ్ట్ ట్రూప్ మూవ్మెంట్స్ కానివ్వండి, కార్గో మూవ్మెంట్స్ కానివ్వండి, మెడికల్ ఎవాక్యుయేషన్ కానివ్వండి, రెస్క్యూ సపోర్ట్ కానివ్వండి, ఇలాంటి మల్టిపుల్ రోల్స్లో యూజ్ అవబోతుంది అనమాట. సో దీంతో మన ఇండియా ప్రపంచ దేశాలకు ఇస్తున్న మెసేజ్ ఏంటంటే ఇండియా జస్ట్ ఒక బయర్ మాత్రమే కాదు, ఇండియా ఒక మ్యానుఫ్యాక్చరర్ కూడా. అవసరమైతే రేపు ఇదే C-295 ఎయిర్ క్రాఫ్ట్స్ మన ఇండియా నుంచి వేరే దేశాలకి మనం ఎక్స్పోర్ట్ చేసే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. అండ్ టెక్ యాంగిల్ నుంచి చూస్తే ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే AI, సెన్సార్స్, ఏవియానిక్స్, అడ్వాన్స్ మెటీరియల్స్, సిమ్యులేషన్స్, టెస్టింగ్స్, క్వాలిటీ కంట్రోల్, సప్లై చైన్, ఇవన్నీ కలిస్తేనే ఒక సెక్టార్ అవుతుంది. అంటే ఫ్యూచర్ జాబ్స్ కూడా సెక్యూర్గా ఉంటాయి. అంటే జస్ట్ పైలట్ జాబ్స్ మాత్రమే కాదు, ఇంకా చాలా జాబ్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. అవేంటంటే ఏరోస్పేస్ ఇంజనీర్స్, ఏవియానిక్స్ టెక్నీషియన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సిస్టమ్ టెస్టర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ స్పెషలిస్ట్, ఇలా చాలా ఫీల్డ్ గ్రో అవబోతున్నాయి అనమాట. సో ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ అందరు కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ AI టెక్నాలజీ అంటే జస్ట్ కోడింగ్ మాత్రమే కాదు, ఇప్పటి నుంచి ఏరోస్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ ఇంకా చాలా విషయాల్లో కూడా మనకి బిగ్ స్కోప్ రాబోతుందన్నమాట. సో ఇదండి మన ఇండియన్ మేడ్ C-295 మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క సక్సెస్ స్టోరీ.
వీడియో నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ది సేమ్ టైం ఇండియన్ ఆర్మీ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.